తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి అమలు, ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడం కోసం చేసినటువంటి మభ్యపూరితమైనటువంటి కుట్రనే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి ఉపన్యాసం ఏది కూడా అమలు జరిగే పరిస్థితి లేదు. చెప్పారు ఆయన, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి దాని గురించి ఈరోజు మాట్లాడలే. చాలా సంతోషం అనిపించేది తెలంగాణ ప్రజలకు. నిజంగా ఆయన గత తుక్కుగూడ సభలో చెప్పినటువంటి శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి డిక్లరేషన్ సంబంధించి కానీ, గ్యారంటీల విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అనేక రకాల ఎన్నికల హామీల విషయంలో ప్రస్తావించి మేము ఇవి చేశామంటే ఈరోజు తెలంగాణ ప్రజలు హర్షించేవారు. కానీ గతంలో చేసినటువంటి హామీల గురించి మాట్లాడలే, ఏం అమలు చేస్తున్నారో చెప్పలే, ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. కానీ ఈరోజు పచ్చి బూటకాలు మాట్లాడిపోయాడు రాహుల్ గాంధీ. మహిళలకు 50% రిజర్వేషన్. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాలు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. మేము ఇటీవల 33% రిజర్వేషన్ చట్టబద్ధం చేశాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి లోక్సభలో, రాజ్యసభలో, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు 33% రిజర్వేషన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే కొండకు ఏలికను కట్టి లాగినట్టు ఈరోజు ఎట్లా గెలిచేది లేదు. కనీసం ఆయన రాహుల్ గాంధీ పార్లమెంట్కి చేరుతాడో తెలియదు, ఉన్న 40 మంది ఉంటారో ఊడతారో తెలియదు అలా ఎంపీలు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో దేశంలో అడ్రస్ ఉండేటువంటి అవకాశం లేదు. అందుకే ఈరోజు నిరాశ నిస్పృహతో ఈరోజు అమలు చేయలేనటువంటి హామీలు, అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అధికారంలో 33% మహిళలకు ఎందుకు రిజర్వేషన్ చేయలేకపోయారు? ఈరోజు నరేంద్ర మోడీ గారు చట్టబద్ధంగా పార్లమెంటులో బిల్లు పాస్ చేసి 33% రిజర్వేషన్ మహిళలకు ఏర్పాటు చేసినప్పుడు ఈరోజు మహిళలు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని మనం చేస్తా ఉన్నాను. మహిళలకు 2500 ఇస్తానని చెప్పి గత శాసనసభ ఎన్నికల్లో హామీ ఇచ్చాడు రాహుల్ గాంధీ. మరి ఈరోజు ₹1,00,000 ఇస్తారట, ఏడాదికి ₹1,00,000. మరి ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ ఎలా ఉందంటే గూట్లో ఉన్నటువంటి రాయి తీయనోడు ఏట్లో ఉన్నటువంటి రాయి తీస్తానన్నాడు. తెలంగాణలో ఏ హామీ అమలు చేయనోడు ఈరోజు దేశంలో ఇలా పార్టీ అధికారంలోకి వస్తుందట, ఈయన ప్రధానమంత్రి అవుతాడట, దేశాన్ని తెలంగాణను ఉద్ధరిస్తాడట. ఈరోజు ఒకటే మనం చేస్తా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఈరోజు చేసినటువంటి ప్రసంగం మీద నిలబడే సత్తా ఉంటే తెలంగాణ ప్రజల తరఫున ఆయన దేశ రాజధాని ఢిల్లీలో అయినా, తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనైనా, లేక ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నాడా సవాల్ చేస్తా ఉన్నాను.